మాఘశుద్ధ సప్తమి నాడు రథసప్తమి అని చెప్తారు. కాబట్టి ఈ రథసప్తమిలో కొన్ని విశేషాలున్నాయి. ఏమిటి అంటే సూర్యారాధన అనేది ప్రధానం. మన హైందవ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరము చేయవలసినది, తెలుసుకోవలసినది ఏంటంటే సూర్యారాధన. దీన్నే యోగాభ్యాసంలో కూడా సూర్య నమస్కారము అని చెప్తారు. కొన్ని విధాల భంగిమలతో వాళ్ళు ఆసనాలు వేయటం, తద్వారా సూర్య నమస్కారం అని చెబుతారు. అది ప్రతిరోజు చేయాలి. ఈ రథసప్తమి నాడు విశేషంగా చెయ్యాలి. అంటే సూర్యుడు రాకముందే మనం లేచి స్నానాదికాలు చేసి, అలాగే 7 జిల్లేడాకులు అని చెప్తారు. జిల్లేడు పత్రాలని చెప్తారు కదా! ఆ పత్రాలని మనం నెత్తి మీద అంటే తల మీద, భుజాల మీద పెట్టుకొని మనం స్నానం చేస్తాం. తద్వారా అపమృత్యు దోషాలు తొలగుతాయి. ఏదైతే గండాలుంటాయో జ్యోతిష్యపరంగా కొన్ని చెబుతారు, గండాలొస్తున్నాయండి, లేదా మారకం నడుస్తుందండి, ఇలా చెప్తారు జ్యోతిష్య భాగంలో. కాబట్టి అలాంటి దోషాలన్నీ కూడా ఈ స్నానం వల్ల పరిహారం అవుతుంది. దగ్గరలో నది ఉన్నట్టయితే నదీ స్నానం విశేషం. ఒకవేళ నది లేదు, చింతించాల్సిన అవసరం లేదు. ఆ నదులని స్మరిస్తూ మనం స్నానం చేసినట్టయితే నదీ స్నాన పుణ్యఫలం లభించడమే కాకుండా ఈ యొక్క అపమృత్యు దోషాలు, గండాలు కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత సూర్య భగవానుడికి ప్రీతికరమైన నైవేద్యం అంటే గోధుమ నూకతో తీపి పదార్థం చేసి నైవేద్యం పెట్టడం, సూర్య నమస్కారాలు, అరుణ ప్రశ్నమని అంటారు. వేదంలో అయితే అరుణ ప్రశ్నం చేయాలి. లేదా సూర్య భగవానుడికి షోడశోపచారాలతో పూజ చేయటం. ఆ తర్వాత ప్రీతికరమైన నైవేద్యాలు పెట్టటం, ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆదివారం నాడు, ముఖ్యంగా ప్రతి ఆదివారం నాడు, కేవలం ఈ యొక్క సూర్య మాసం వచ్చింది కదా, మాఘమాసం వచ్చింది కదా, కేవలం మాఘమాసం ఆదివారమే కాకుండా ప్రతి ఆదివారం కూడా సూర్య భగవాను నమస్కరించడం వల్ల, పూజించడం వల్ల మనం రక్షింపబడతాం. అలాగే ఆదివారం నాడు పూర్వకాలంలో చెప్పేది, ఆదివారం నాడు సెలవిచ్చారు కదా, ఎందుకు ఇచ్చారు అని తెలియదు మనకి. కానీ మనమందరం ఆ రోజు విశేషంగా బయటికి వెళ్తాం, తిరుగుతాం, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాం. కానీ ఈ యొక్క ఆదివారం అనేది సూర్య భగవాను అనుష్ఠానం చేయడానికి మాత్రమే ఇచ్చారు పూర్వకాలంలో. ఈరోజు బయట తినకూడదు. ఆదివారం నాడు ఎక్కడికో వెళ్తాను, బయటికి వెళ్ళి తింటాను అని అంటే అంత శ్రేయస్కరం కాదు. అంటే తింటే ఏమవుతుందంటే చెడు జరుగుతుందని కాదు, మంచికి ఇచ్చిన సమయం వ్యర్థం అవుతుంది. అంటే ఉపయోగించుకోవాల్సిన సమయాన్ని నష్టం అవుతుంది. కాబట్టి పూర్వీకులు, పెద్దలు వద్దన్నారు. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా రథసప్తమి నాడు కనీసము సూర్య భగవానుని యొక్క నామము సూర్యాయ నమః అనేది అష్టోత్తరం కానీ, అంటే 108 సార్లు కానీ, లేదా 1008 సార్లు కానీ జపం చేస్తే సంపూర్ణ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలగటం, తద్వారా ముఖ్యంగా ఆరోగ్యము, నేత్రము, హృదయము ఎవరికైతే బాధపడుతున్నారో ఆ అనారోగ్య కారణం చేత వాళ్ళందరికీ కూడా నివారణ అవుతుందని మన పెద్దలు